జగిత్యాల పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిర్యాదు చేస్తున్న సయ్యద్ పటేల్ మరి కొంతమంది బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రిప్టో కరెన్సీకి సంబంధించిన యూనిటీ మోటా ఫండ్ ప్రోలో పెట్టుబడి పెడితే 7 అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి అధిక మొత్తంలో డబ్బులు పెట్టుబడులు పెట్టించి మోసం చేసిన ఇద్దరు నిందితులు వరాల వెంకటేశ్వరరావు నివాసం హైదరాబాద్ మరియు కస్తూరి శ్యామ్ సుందర్ నివాసం జగిత్యాల అనే ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకుని వారి వద్ద నుండి 5,40,000 రూపాయల నగదు రికవరీ చేసే నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ పి కరుణాకర్ తెలియపరిచారు. ठीक है बाबा ले लो। ఒక విషయం చెప్తాను మిత్ర, अभी कंप्यूटर कर लो पहले बैकग्राउंड। नमस्ते మాట్లాడు ఇట్లా మిటా ఫండ్ ఉన్నది, 1,00,000కు 2,000 ఇస్తాము రోజుకు అని చెప్పింది. అది పిల్లలకు చెప్పింది అన్నట్టు, యూత్కు చెప్పే వరకు వాళ్ళకి ఏంటంటే దుబాయ్ ట్రిప్, సింగపూర్ ట్రిప్, ఇంకా మలేషియా అనుడు, ఎన్నో అనుడట. అవన్నీ అంటే పిల్లలు కదా పాపం, వాళ్ళకి ఏం తెలుసు? తెల్లదాకా పొద్దుదాకా కష్టపడి చేసుకున్నారు. ఇక వేసినాక తెల్లవారి నుంచే 7 లక్షలు వేసినాం మేము. మా ఊరి తరఫున 70 లక్షలు మొత్తం. ఇక వాడు మా అయితే 7 లక్షలు వేసినాక తెల్లాల్సిందే. ఇక బ్యాన్ అయింది మొత్తం. 1 రూపాయి లేదు, ఏది లేదు. అడిగితే రేపు మాపు అనుడు ఇట్లనే ప్రతి రోజులు 8 నెలలు అవుతుంది గడిపిండు. ఇక లాస్ట్ ఫైనల్ ఏమన్నా మరి ఇల్లు వెతికి వద్దామని ఇక్కడ దాకా వచ్చినాము. రాగానే వాడు ఎక్కడికి ఆనంద్ భవన్ అని చెప్తున్నాడు. అటు ఇటు 4 మాటలు తిప్పిండు. ఆడో గంట సేపు ఉన్నాం, ఇక్కడ ఇంటికాడ ఉన్నాం. వాళ్ళ భార్య నట పోలీసులకు 100 డయల్ చేస్తే వాళ్ళు వచ్చి మమ్మల్ని కిందికి తీసుకొచ్చింది. మళ్ళీ ఇది స్టోరీ. మా పైసలు మాకు ఇప్పియాలి, తెలిసో తెలియక పెట్టినందుకు తప్పే మాది. కానీ మాకు మనుషులు అన్నప్పుడు ఆశ కాబట్టి ఏదో పిల్లగాళ్ళకు తెలియక పెట్టినది. మేము పెద్దలం అయితే పెట్టకపోదాము, పిల్లగాళ్ళకు తెలియక పెట్టింది కాబట్టి మా పైసలు మాకు
మాకు ఈ టైం వేస్ట్ అయింది చాలు, అవి ఎక్కువ పైసలు వద్దు, మేము ఎన్ని ఇచ్చినామో దాన్ని మాకు ఇప్పిస్తే చాలు అంతే. ఎంతమంది ఉంటారు ఇట్లా బాధితులు? 10 మంది ఉన్నారు. 1200 మంది ఉన్నారు. జగిత్యాల జిల్లా మొత్తంలో 1200 మంది ఉన్నారు సార్. మా కొడుమేల నుండి 10 మంది ఉన్నాము. మా తరఫున కొడుమేల గ్రామం నుండి 70 లక్షల రూపాయల దాకా మేము పెట్టినాము. దానిలో నాది ఒక 22 లక్షల రూపాయలు రావాలి సార్ నాకు. నేను చాలా రోజుల నుండి అడుగుతున్నాం. మా టీం లీడరు తిరుపతి రెడ్డి ప్లస్ రాకేష్, ఈ లొకేషన్ ముగ్గురు వ్యక్తులతో మాకు ఇబ్బంది అవుతుంది. మా పైసలు మాకు వాటి మీద లాభాలు అవసరం లేదు, ఏది అవసరం లేదు, మాకు ఇస్తాన డబ్బులే మాకు ఇవ్వాలని చెప్పి దయచేసి మీడియా పరంగా మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. దయచేసి మా డబ్బులు మాకు ఇచ్చేది, లేదంటే మేము ఇదే మానం పోతుంది సార్. బయట అప్పులు తెచ్చి బంగారం తాకట్టు పెట్టినాం సార్. ఇలాంటి పరిస్థితి రాకుండా ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు అందరు చొరవ తీసుకొని మా పేట మాకు కోరుతున్నాం. ఎంతమంది? మా ఊర్లో 10 మంది. ఇక్కడ మాత్రం జగిత్యాల జిల్లా లెవెల్ గా ఈ మేటపండు ప్రో తరపున 1200 మంది టీం ఉన్నారు సార్. 1200 మంది టీం ఉన్నది. తిరుపతి రెడ్డి కింద పోయినాయి, ఈయన కింద మేము అందరం రాజు ఈయన పేరు. కేసు ఇట్లా ఏమైనా పెట్టారా మీరు? మాట్లాడదామని రమ్మని అంటే వచ్చినాము. ఆనంద్ భవన్ కాడ కలుస్తా అంటే ఆనంద్ భవన్ కాడ కలవలేదు. కలవకపోతే ఇల్లు తెలుసు కదా, ఇక్కడనే వచ్చి డబ్బులు పెట్టినాం. ఈ డబ్బుల గురించి అడగదామని ఇంటికి వస్తే తను లేడు, వాళ్ళ భార్య ఉన్నది. ఆమెను అడిగినాము. చేసి ఏమంటుండు? 50,000 లక్ష మేము పోలీసు వాళ్ళకి ఇస్తే వాళ్ళు మమ్మల్ని ఆయన నిలిచిపెట్టాక మమ్మల్ని బట్టి అని ఎత్తారట లోపల. రాండ్రమ్మ మీరు పైసలు ఇస్తా అన్నాడు, పోలీసు వాళ్ళకి ఇస్తాడట. ఏ స్టేషన్ పోతే ఆ స్టేషన్ ఇస్తాడట. మరి అవి ఎందుకు 4 గంటలు అంటున్నా అంటే మేము ఇచ్చిన వాళ్ళం బిత్తుకుంటున్నావా? తీసుకున్న అందరూ మంచి లేరా? ఇంతగానో కష్టపడి ఇచ్చినాం, తెలిసో తెలియక మా పిల్లగాళ్ళు ఇచ్చారు కదా. ఇంత అన్యాయం ఉంటా. పోలీసు వాళ్ళకి ఎందుకు ఇచ్చారు పైసలు? మరి మేము 7 లక్షలు పెట్టినాం. మళ్ళా లక్షలు తినట మమ్మల్ని పోలీసు వాళ్ళు ఇచ్చేస్తాడు. మరి ఏ పడి చేస్తారో ఇక చెయ్యని, ఎట్లయితే అట్లా వచ్చినాం. ఇక అయితే అదే కాడ అట్లే మాట్లాడుతున్నాడు. మాకు ఎస్పీ దగ్గర అంటే నీకు దగ్గర అయితే మేము పేద ప్రజలు, మరి మా మాట విన్నాడు ఎస్పీ అన్నట్టయినా. మరి కొడిమేళ ఇప్పుడు మేము ఎస్ఐ గారికి చెప్తే ఇక్కడ ఎస్పీ కాడుకోమన్నాడు. తనకు మా బాధ చెప్పుకుంటున్నాడా? మీరు లంచం తీసుకుంటారు కావచ్చు కానీ ఇంత వాళ్ళకు లేరా భార్య పిల్లలు మాట అంటారు బజార్ మీద రోడ్డు మీద వాడమా? ఈ జగిత్యాల జిల్లాలోనే కాకుండా అనేక చుట్టుపక్కల నిర్మల్, మంచిర్యాల ఇలాంటి గోదావరి కానీ ఇలాంటి ప్రాంతాల్లో కూడా రకరకాల పేర్లతో, నాకు పేర్లు నేను చక్కగా చెప్పలేకపోతున్నా. మెటా కాయిన్ అంటున్నారు, ఇంకో కాయిన్ అంటున్నారు, మెటా ఫండ్ అంటున్నారు, రకరకాల పేరుతో బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ ఈ 2 విషయాలలో కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఈ రోజు అక్రమమైనటువంటి ట్రాన్సాక్షన్ గురవుతున్నాయి. దుర్వినియోగం అవుతున్నాయని కాకుండా ట్రాన్సాక్షన్ గురవుతున్నాయి. ఈ ట్రాన్సాక్షన్ గురయ్యేటువంటి పరిస్థితులలో ఆర్బీఐ కింద ఎన్బిఎఫ్సిగా ఏ ఒక్క ఫైనాన్స్ సంస్థ కూడా నమోదు కాలేదు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ కింద ఏ సంస్థ కూడా నమోదు కాకుండా చట్టవిరుద్ధంగా వీళ్ళు ఈ యొక్క డబ్బులను ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. అది మొట్టమొదటి నేరం. తర్వాత ఇప్పుడు పోలీసులు పెడుతున్నటువంటి చట్టం ఏదైతే ఉందో చాలా వీక్ సెక్షన్స్ పెడుతున్నారు. డిపాజిటర్స్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇక్కడెక్కడ డిపాజిట్ లేదు. లాటరీస్ బ్యాన్ యాక్ట్, ఇది లాటరీ కాదు, చీటింగ్, ఇందులో చీటింగ్ లేదు. కాబట్టి ముద్దాయిలకు సహకరించే విధంగా, ఎవరైతే బడాబాబులు ఉన్నారో వాళ్ళకు సహకరించే విధంగా చాలా వీక్ సెక్షన్లతో కేసు పెడుతున్నారు. అట్లా కాకుండా ఆర్బీఐ రంగంలోకి దిగాలి, ఫిమా రంగంలోకి దిగాలి, ఐటీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉందో ఇన్కమ్ ట్యాక్స్ రంగంలోకి దిగాలి. మూలాల్లోకి వెళ్ళి ఈ డబ్బులు ఎక్కడి నుంచి పోతున్నాయి, ఎక్కడికి పోయినాయి, ఈ యొక్క హవాలా నిబంధనలకు వ్యతిరేకంగా ఏమైనా డబ్బులు మన దేశం తరలిపోయినాయా, ఇవన్నింటిలోకి మూలాల్లోకి పోయి ఈ యొక్క నిజాన్ని వెలికితీసి ఇంత పెద్ద బడాబాబులు ఉన్నా కానీ వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు దర్యాప్తు సరిగా చేసి బాధితులకు, సామాన్య ప్రజలకు వారి డబ్బుకు రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. మెటా ఫండ్ విషయంలో కావచ్చు, లేదా క్రిప్టో కరెన్సీ కావచ్చు, లేదా బిట్ కాయిన్ విషయంలో కావచ్చు, పోలీస్ స్టేషన్ పోతే మాకు న్యాయం జరుగుతుందా లేదా అనేటువంటి సందేహం చాలా మంది ప్రజలకు ఉంది. దయచేసి ఒకవేళ సిఐ గారు మీతో డబ్బులు పెట్టించారు, లేకపోతే ఇంకో అత్యున్నత ఐపీఎస్ ఆఫీసర్ మీతో డబ్బులు పెట్టించారు, సబ్ కలెక్టర్ డబ్బులు పెట్టించారు, ఎంఆర్ఓ డబ్బులు పెట్టించారు, వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ఒక సాధారణ పోలీస్ ఆఫీసర్ భయపడే పరిస్థితిలో, జంకుతున్న పరిస్థితిలో ఉన్నట్లయితే మీరు ఒక తెల్ల కాగితం మీద దరఖాస్తు చేసుకుని మీ సమీప కోర్టులో మెజిస్ట్రేట్ గారికి ₹1 టికెట్ పెట్టి, ప్రతి కోర్టులో ఒక న్యాయ సేవా సంస్థ ఉంటుంది. ఆ న్యాయ సేవా సంస్థను సంప్రదించి ₹1 టికెట్ తెల్ల కాగితం మీద రాసి దరఖాస్తు ఇచ్చి జడ్జి గారికి ఇచ్చినట్టయితే డైరెక్ట్ గా వారి రంగంలోకి దిగి దర్యాప్తుకు ఆదేశించే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఇట్లా కానట్టయితే హైకోర్టుకు తెల్ల కాగితం మీద శ్రీత గౌరవనీయులైన ప్రధాన న్యాయమూర్తి తెలంగాణ హైకోర్టు గారికి అని మీకు జరిగినటువంటి బాధను మీకు వచ్చినటువంటి భాషలో
తెలుగులోనే మీకున్నటువంటి భాషలో చేసి రిజిస్టర్ పోస్ట్ చేసినా కానీ హైకోర్టు దృష్టి కూడా పోయినట్టయితుంది. కాబట్టి ఎక్కడైతే పోలీసు వ్యవస్థ వైఫల్యం దిగుతుందో అక్కడ న్యాయ వ్యవస్థ మీకు అండగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా కేవలం అడ్వకేట్ పెట్టుకొని ఫీజులు పెట్టి చేయాల్సిన అవసరం లేదు. తెల్ల కాగితం మీద దరఖాస్తు చేసి జడ్జికి ఇచ్చినా మీకు న్యాయం జరుగుతుంది. కాబట్టి న్యాయ సంస్థలను ఉపయోగించుకొని మీరు న్యాయం పొందవలసిందిగా నా యొక్క